తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ ఉన్న పరిస్థితి. అయితే మనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ షా గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఎట్లా చూడొచ్చు సార్, రేపటి నుంచి ఏ విధంగా పర్యవేక్షణ ఉండబోతుంది, ఏంటి అసలు? సో అందరికీ నమస్కారం. మేజర్గా ఆదిలాబాద్ జిల్లాలో 130 పైన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్లో ఈ రోజు నుంచి ఎన్హాన్స్డ్ డైట్ మెన్యూ ఏవైతే ఉన్నాయో అది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న కిచెన్ ఏరియా కానీ, డైనింగ్ ఏరియా కానీ, స్టోర్ రూమ్ కానీ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళు పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కూడా సాపంతి భోజనం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దీనికంటే ముందేనే మన జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాట్లు చేసి అండ్ మన జిల్లాలో ఒక పోషణ చర్చా కార్యక్రమం ఆధ్వర్యంలో కూడా మండల్ సూపర్వైజరీ అధికారులు కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ బృందం కానీ కూడా డిఎంహెచ్ఓ, అడిషనల్ డిఎంహెచ్ఓ, అడిషనల్ కలెక్టర్, నేను అంతా ప్రతి ఒక్కరికి మండల్ కూడా డివైడ్ చేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో ఇట్లా అంటే ఇప్పుడు రివైజ్డ్ మెన్యూ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అవ్వట్లేదు, అవి కూడా చెక్ చేస్తారు. దీంతో పాటు ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ముఖ్యంగా అది కూడా రిజాల్వ్ చేయడానికి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక విషయం చెప్పండి సార్, కొంత కాంట్రాక్టుల నిర్లక్ష్యం ఉంది, ఎట్ ద సేమ్ టైం టీచర్లు, వార్డన్లు ప్రధానంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ తోటి నాణ్యమైన భోజనం గతంలో పెట్టలేదని కొంత రూమర్ జరిగింది. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినారు. ఈ అంశంపై రేపటి నుంచి ఏ విధమైన షార్ట్అవుట్ ఉండబోతుంది, ఏం చేయబోతుంది? సో ఫస్ట్ ఏమో దీనికంటే ముందే మనం ఒకటి జిల్లా లెవెల్లో ప్రతి ఒక్క హాస్టల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక వార్డను, తర్వాత ఒక ఏఎన్ఎం అండ్ ఒక కుక్ అండ్ ఒక నోడల్ టీచర్, ఈ నలుగురికి పిలిపించి కూడా ఫుడ్ సేఫ్టీ పైన, తర్వాత వీళ్ళు హైజీన్ ఏవైతే మెయింటైన్ చేయాలో పర్సనల్ హైజీన్ పైన, హెల్త్ పైన కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేజర్గా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకి ఎక్కడైనా వీళ్ళు ఎవరైనా జీసీసీ సప్లయర్ కావచ్చు, లేదు లోకల్ సప్లయర్ కావచ్చు, కేటరర్ కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం ఎక్కడైనా ఉండకుండా చూడాలి. వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సీరియస్గా ప్రతి ఒక్కరికి ప్రిన్సిపల్ కానీ, హెచ్డబ్ల్యూ కానీ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. స్టిల్ దీంతో పాటు మన టాస్క్ ఫోర్స్ కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడైనా ఇష్యూ రాకుండా చూసుకోవడానికి మన అందరిది బాధ్యత ఉంది. ఇంకొక మేజర్ విషయం, ఒక ఇన్స్టిట్యూట్లో గ్రీవెన్స్, ఈ రిడ్రెసల్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ దాని ద్వారా కూడా పరిష్కారం అయింది. ఫైనల్గా విద్యార్థులకు ఏం చెప్పారు? సో విద్యార్థులకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ మంచి నాణ్యత భోజనంతో మీ విద్య కూడా మంచిగా ఉండాలి, మీ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వబోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైనా నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతూ ఓటీ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.